ఫ్రెండ్స్ IPL అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సో ఈ IPL సీజన్ కోసం VU సరికొత్త సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది, VU ప్రీమియం. దీంట్లో మీకు రెండు స్క్రీన్ సైజెస్ లో దొరకడం జరుగుతుంది. ఒకటి 43 ఇంచెస్, మరొకటి వచ్చేటప్పటికే 55 ఇంచెస్. 43 ఇంచెస్ వచ్చేటప్పటికి సుమారుగా మీకు 23,000 రూపాయలకి, అలాగే 55 ఇంచెస్ స్క్రీన్ వచ్చేటప్పటికే మీకు సుమారుగా 33,000 రూపాయలకి రావడం జరుగుతుంది, విచ్ ఈస్ అమేజింగ్ డీల్ అనే నా అభిప్రాయం. 55 ఇంచెస్ లో రీటైల్ బాక్స్ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. VU కాలిఫోర్నియా ప్రీమియం అని చెప్పి 400 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ తో పాటు 50 వాట్స్ ఆఫ్ సౌండ్ బార్ ని కూడా మనకి ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. IPS ప్యానల్ ని యూజ్ చేయడంతో పాటు ఇది గూగుల్ టీవీ కూడా. సో బ్యాక్ సైడ్ కూడా మీకు సేమ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ జస్ట్ దీని బ్రాండింగ్, అలాగే రైట్ సైడ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్ తో పాటు మనకి ప్రైసింగ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. 50,000 రూపాయలు అన్నారు కానీ బట్ నేను ఇందాక మీకు చెప్పినట్టు 33,000 రూపాయలకి రావడం జరుగుతుంది. ఎనీవే ఈ ప్రోడక్ట్ సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. మరి ఆలస్యం చేయకుండా దీన్ని అన్బాక్స్ చేసేసి బాక్స్ లోపల కంటెంట్స్ తో పాటు క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒక లుక్ వేసేద్దాం. సో మీరైతే మీరు పర్చేజ్ చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ గై మీ దగ్గరకు వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే ఒకవేళ ఏదైనా డ్యామేజ్ పీస్ వచ్చింది అన్నట్లయితే కనుక మీకు మళ్ళీ రీప్లేస్మెంట్ కష్టం అయ్యేటువంటి అవకాశం ఉంది. డెలివరీ అయిపోయిన వెంటనే సాధారణంగా అదే రోజు లేదా నెక్స్ట్ డే మీకు ఇన్స్టాలేషన్ టీమ్ అయితే కాల్ చేయడం జరుగుతుంది. సో నేనైతే స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను, ఓపెన్ చేయకండి. సో యాజ్ యూజువల్ మనకు ఒక చిన్న ప్లాస్టిక్ టేప్ అండ్ ఇక్కడ మనకు ఒక 2 స్టాపిల్స్ ని కూడా ప్రొవైడ్ చేశారు. సో వీటిని కూడా మనం అయితే రిమూవ్ చేసేద్దాం. ప్యాకింగ్ అయితే చాలా నీట్ గా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ట్రాన్స్పోర్టేషన్ లో ఇది డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. జస్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి ఇనిషియల్ గా వాల్ మౌంట్ ని కూడా ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ గుడ్ మూవ్. చాలా బ్రాండ్స్ అయితే మీరు అడిషనల్ గా పర్చేజ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇది కూడా మెటల్ ఫ్రేమ్ తోనే మన ముందు తీసుకొచ్చారు. బిల్డ్ క్వాలిటీ కూడా సాలిడ్ గా ఉంది. ఇక దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే 2 టేబుల్ మౌంట్ కి సంబంధించినటువంటి స్టాండ్స్ ని మనకు ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి పాలీకార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు కనుక వాల్ మౌంట్ చేసుకోరు, మీరు టేబుల్ టాప్ పెట్టుకోవాలనుకుంటే వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా బాక్స్ లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒక లుక్ వేసేద్దాం. సో హియర్ ఈస్ ద టీవీ కంటే బిఫోర్ మనకు మరొక యాక్సెసరీస్ కిట్ ని అయితే ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో ఏం లేదు, సింపుల్ ఒక రిమోట్ అయితే చాలా బాగుంది, కొంచెం ప్రీమియం గా ఉంది. అండ్ ఇక్కడ మనకి వాల్ మౌంట్ కి సంబంధించినటువంటి స్క్రూస్, అలాగే మనకి ఒక పవర్ కార్డ్, అండ్ దీంతో పాటు టేబుల్ మౌంట్ కి సంబంధించినటువంటి 4 స్క్రూస్, అలాగే 2 బ్యాటరీస్ ను కూడా ప్రొవైడ్ చేశారు, SSLs, అండ్ దీంతో పాటు ఒక యూజర్ మాన్యువల్. ఇక ఫైనల్ గా మనకి టీవీనే జాగ్రత్తగా అసెంబుల్ చేసేసి విత్ ఇన్ సెకండ్స్ లో మీ ముందుకు వచ్చేస్తాను. ఫ్రెండ్స్ ఫైనల్లీ అసెంబ్లింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు మెయిన్ సాటిస్ఫాక్షనరీ పార్ట్ ఇది. ఏదైనా ఈ సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్ అంతే. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ కింద బార్డర్ లో జనరల్ గా మనం దుమ్ము పడుతుందేమో ఉండనిలే కవర్ అని చెప్పి మనం ఎక్కువగా కవర్స్ ను పెట్టుకొని అలాగే యూజ్ చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ మనకి స్పీకర్ రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సో నేనైతే దీన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను రిమూవ్ చేసేయమని చెప్పి. ఎందుకంటే ఆడియో క్రిస్టల్ క్లియర్ గా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ డిజైన్ బాడీ అంతా మీరు చూసారు అన్నట్లయితే బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి మెటల్ దాంతో మనకి తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ మెయిన్ హౌసింగ్ ఏదైతే ఉందంటే ఈ ప్లాస్టిక్ ఫ్రేమ్ మెయిన్ బేసిక్ గా మదర్ బోర్డ్ అంతా దీనిలోనే ఉండడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకి పాలీకార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. ఈవెన్ సౌండ్ బార్ ఏదైతే ఉందో మనకి కింద బాటమ్ లో ఉంటుంది చూసారా, సో వీటిల్లో కూడా మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్స్ ని యూజ్ చేయడం జరిగింది. ఏదైతే పెద్దది ఉందో ఇక్కడ మనకి మాస్టర్ స్పీకర్ రావడం జరుగుతుంది, అలాగే మరొక ట్వీటర్ రావడం జరుగుతుంది. సో వీటన్నిటితో కలిపి మనకి 50 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్, ఇది బోత్ లెఫ్ట్ అలాగే రైట్ లో కూడా మనకి రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఫిజికల్ బటన్ కూడా ఒకటి పవర్ ఆన్ ఆఫ్ బటన్, ఒకటి ఛానల్ ప్లస్ అండ్ మైనస్ తో పాటు మనకి వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ కూడా ఇచ్చారు. సాధారణంగా ఒకటే ఇస్తారు, ఈసారి మనకి మరొక 4 అదనంగా ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్ మూవ్. అండ్ ఇక్కడ కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారంటే 2 HDMI పోర్ట్లు, అలాగే 2 USB పోర్టులతో పాటు ఒక స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక టీవీ బాటమ్ మీరు చూసారంటే RJ45 కేబుల్, ఆప్టికల్ కేబుల్ తో పాటు మనకి ట్రెడిషనల్ AV, అలాగే 3-in-1 పిన్ తో పాటు మనకి RFID కేబుల్, అలాగే మనకి HDMI ఆర్క్ కనెక్టర్ ని కూడా మనకి బాటమ్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఫ్రేమ్స్ కూడా మీరు ఇక్కడ చూసారంటే చాలా థిన్ గా అలాగే సీమ్లెస్ డిజైన్ అని మనం చెప్పుకోవచ్చు. కింద మీరు చూసారంటే VU కాలిఫోర్నియా అనేది ఏదైతే ఉందో మనకు ఒక సౌండ్ బార్ కైండ్ ఆఫ్ ఫినిష్ లాగా మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఈసారి వీళ్ళు రిమోట్ డిజైన్ ని కూడా చేంజ్ చేశారు, చాలా యూనిక్ గా తీసుకొచ్చారు. అండ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని హాట్ కీస్ తో పాటు ఈవెన్ మనకి సెటప్ బాక్స్ లో ఛానల్స్ చేంజ్ చేసుకోవడానికి కావచ్చు, లేదన్నట్లయితే వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ కావచ్చు, అండ్ మ్యూట్ బటన్ కూడా ప్రాపర్ పొజిషన్ లో మన ముందు తీసుకుని రావడంతో పాటు డెడికేటెడ్
డెడికేటెడ్ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ బటన్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఈవెన్ మనకి బ్యాక్ సైడ్ కూడా కొంచెం గ్రూస్ లాగా ప్రొవైడ్ చేశారు కాబట్టి చేతిలో నుంచి ఇది జారిపోయేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువ. వన్ ఆఫ్ ద కూలెస్ట్ డిజైన్ ఇన్ ద రిమోట్ అని నేను చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్ గా మనకి రిమోట్ ని పేర్ చేయమంటుంది. హోమ్ బటన్ అలాగే బ్యాక్ బటన్ ని ప్రెస్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే అండ్ మీకు రిమోట్ మీద కూడా గ్రీన్ కలర్ లైట్ బ్లింక్ అవడం జరుగుతుంది. సో బ్లింక్ అవుతుంది అంటే పేర్ అయిపోయింది అన్నట్లు. సో పేర్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ ఇంగ్లీష్ ఇండియా అండ్ అఫ్ కోర్స్ సెటప్ మై గూగుల్ టీవీ లేదా సెటప్ బేసిక్ టీవీ. ఒకవేళ మీరు కేబుల్ టీవీ వాడతారు, ఎక్కువగా ఇంటర్నెట్ టీవీ వాడరు అనుకుంటే కనుక సెటప్ యాజ్ ఎ బేసిక్ టీవీ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సెటప్ యాజ్ గూగుల్ టీవీ, ఎందుకంటే నేను సెటప్ బాక్స్ కన్నా కానీ స్మార్ట్ టీవీని ఎక్కువగా యూజ్ చేస్తుంటాను. మీ ఫోన్లో ఉండేటువంటి గూగుల్ యాప్ని ఓపెన్ చేసి ఓకే గూగుల్ సెటప్ మై డివైస్. ఒకవేళ లేదు ఇదంతా ఎందుకు నేను డైరెక్ట్గా ఎంటర్ చేస్తాను కీప్యాడ్తో అన్నట్లయితే కనుక డైరెక్ట్గా మీ వైఫై కనెక్ట్ చేసుకొని అంటే కీప్యాడ్ ద్వారా మీరు యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. బట్ ఈ ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉంటుంది. సో టీవీ అయితే బూట్ అయిపోయింది. ఒకసారి దీని కాన్ఫిగరేషన్ లోకి వెళ్ళిపోయి దీని లోపల మనకి ఏమేమి ఫీచర్స్ ఇచ్చారు ఏంటి అనేది ఒక లుక్ అయితే వేసేద్దాం. సో ఫస్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి సిస్టమ్ లోకి వెళ్తున్నాను. అబౌట్ ద టీవీలో మీకు ఇక్కడ ఇది ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేశారు. సో ఆండ్రాయిడ్ 12 అఫీషియల్ గా గూగుల్ నుంచి రాలేదు కాబట్టి అండ్ ఇది జనవరి సెక్యూరిటీ ప్యాచ్తో మనకు రన్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది 16 జీబీతో రావడం జరుగుతుంది. దీంట్లో ఇంకా 11 జీబీ ఆఫ్ స్పేస్ ఏదైతే ఉందో మనకు ఖాళీగా ఉండడం జరిగింది. అండ్ ambient మోడ్ మీకు తెలిసిందే స్క్రీన్ సేవర్ లాగా పనిచేయడం జరుగుతుంది. అండ్ పవర్ ఆన్ ఆఫ్ బిహేవియర్ ఎలా కావాలి ఏంటి అనేది కస్టమైజేషన్తో పాటు మీకు ఇందులో మిర్రర్ క్యాస్ట్ కూడా మనకి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అవన్ సిస్టమ్ సౌండ్స్ మనకు కావాలా వద్దా అండ్ టెలివిజన్కి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ ఫీచర్స్ అన్నీ కూడా లైక్ మీరు ఎక్కడ పెట్టుకుంటున్నారు, ఒకవేళ డెస్క్టాప్ మీద అయితే డెస్క్టాప్ మీద లేదా వాల్ మౌంట్ అయితే వాల్ మౌంట్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు ఆడియో అనేది అడ్జస్ట్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఈవెన్ దీంట్లో మనకి ఎన్విరాన్మెంట్ కూడా హోమ్ లేదా షాప్ కావాలనుకుంటే షాప్, లేదన్నట్లయితే హోమ్ కావాలనుకుంటే హోమ్, మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈవెన్ దీంట్లో మనకి బ్లూటూత్ 5.1 టెక్నాలజీని తీసుకొచ్చారు. సో ఎడిషనల్గా అంటే ఇప్పుడైతే రిమోట్ ఆల్రెడీ పేర్ అయిపోయింది. ఒకవేళ ఎడిషనల్గా మీకు ఏమైనా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే లైక్ హోమ్ థియేటర్స్ లేదా సౌండ్ బార్స్ ఏమైనా కావాలనుకుంటే వాటిని కూడా మీరు పేర్ చేయొచ్చు. బట్ బ్లూటూత్ 5.1 మాత్రమే ఇచ్చారు. సో ఇక్కడ బ్లూటూత్ 5.2 కానీ 5.3 కానీ తెచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ వైర్లెస్లో కూడా మనకి ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ మనకి పిక్చర్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ మీరు ఏదైనా కస్టమైజ్ చేసుకోవాలనుకుంటున్నా కానీ ఇక్కడ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈవెన్ లైక్ స్క్రీన్ బ్రైట్నెస్ కావచ్చు, లేదన్నట్లయితే వైడ్ రేంజ్ కలర్ గార్మెంట్ కావచ్చు, లేదన్నట్లయితే సెట్టింగ్స్లోకి వెళ్ళి కలర్ టెంపరేచర్స్ కావచ్చు. లైక్ మీకు కూల్ అంటే కూల్ ఇష్టం అయితే కూలర్ లేదా వార్మ్, లేదన్నట్లయితే స్టాండర్డ్ కలర్స్తో పాటు డైనమిక్ కంట్రాస్ట్, నాయిస్ రిడక్షన్ అండ్ పిక్చర్ రీసెంట్తో పాటు ALLM సపోర్ట్, ఆటో లో లేటెన్సీ మోడ్ అని అంటారు. సో దీన్ని కూడా మీరైతే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో మనకి ఒకవేళ OTT కంటెంట్ ఎక్కువగా చూస్తుంటారు అన్నట్లయితే మీకు ఈ ఫీచర్స్ అన్ని బాగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ ఇది మనకి గూగుల్ వాయిస్ అసిస్టెంట్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకి క్వాడ్ కోర్ ప్రాసెసర్ని యూజ్ చేశారు. సో ఏ ప్రాసెసర్ యూజ్ చేశారు ఏంటనే క్లారిటీ ఇవ్వలేదు. రెగ్యులర్గా మీరు ఆపరేట్ చేసినప్పుడు ఎలాంటి హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ లేకుండా చాలా స్మూత్గా, అసలు హ్యాంగ్ అనేది లేదని చెప్పుకోవచ్చు. సో ఓటీటీలో మీకు ఇంత ఫాస్ట్గా లోడ్ అవటం అని అంటే దిస్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ అనే నా అభిప్రాయం. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పిక్చర్ క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే 4Kలో మనకి HDRలో మనకి ప్లే అవుతుంది. అండ్ దీంట్లో మనకి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేటప్పటికే 60 హెర్ట్జ్ మాత్రమే మనకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇందులో మనకు వాడింది IPS ప్యానల్ 400 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ కి మనకి ఇది సపోర్ట్ చేయడంతో పాటు HDR10 అలాగే HLG కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. సో దీంట్లో మీకు డిజిటల్ నాయిస్ రిడక్షన్ టెక్నాలజీని కూడా మన ముందుకు తీసుకొచ్చారు, విచ్ కమ్స్ విత్ గేమింగ్ మోడ్. అలాగే ఇది వైడ్ రేంజ్ కలర్ గార్మెంట్ కూడా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక పిక్చర్ సెట్టింగ్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్లీ 4 స్టాండర్డ్ మోడ్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. HDR కంటెంట్ చూసేటప్పుడు మీకు ఇక్కడ స్టాండర్డ్స్ అనేది మారుతూ ఉంటుంది. ఒకవేళ మీకు HDR డైనమిక్ కావాలన్నా డైనమిక్, లేదా HDR సినిమా కావాలన్నా సినిమా, లేదా ఈకో కావాలన్నా ఈకో, అలాగే జెంటిల్ లేదా HDR వివిడ్ కావాలన్నా కానీ మీరు వివిడ్ని అయితే ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే మీరు ఈ పిక్చర్ మోడ్ని నార్మల్లోకి అంటే HDR కంటెంట్ కాకుండా నార్మల్ మోడ్లో చూస్తుంటారో మరికొన్ని స్టాండర్డ్ కావాలా, డైనమిక్ కావాలా, సినిమా కావాలా, లేదా ఈకో కావాలా, లేదా జెంటిల్ కావాలా, వివిడ్ కావాలా, అలాగే మన మోస్ట్ ఫేవరెట్ క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ ఇలాంటివి చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఆ గేమింగ్కి సంబంధించినటువంటి కంట్రోల్స్ని కూడా మనం ఇందులో అయితే చూడొచ్చు. సో ఈ విధంగా మీరు మీ కస్టమైజ్డ్ పిక్చర్ సెట్టింగ్స్ని అయితే చూసుకోవచ్చు. వివిడ్ చూడండి, చాలా కలర్స్
పంచీగా మనకు కనపడటం అయితే జరుగుతుంది. అండ్ ఇది మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే మీకు అప్రాక్సిమేట్లీ 400 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. పిక్చర్ క్లారిటీ మాత్రం చాలా క్రిస్ప్ అండ్ క్లియర్ గా మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ ఇది VA ప్యానెల్ కాకపోయినా గానీ కలర్స్ మాత్రం చాలా ఎన్రిచ్డ్ గా మన ముందుకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇవే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికే AI పిక్చర్ బూస్ట్ టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొచ్చారు. సో ఈవెన్ ఇక్కడ మనకి ఫుల్ హెచ్డీలో కంటెంట్ ఇది. సో ఇందాక మీరు చూస్తుంది 4K. సో దీనిలో కూడా మీరు ఒకసారి క్వాలిటీ అబ్జర్వ్ చేయగలరు. డీటెయిలింగ్ అనేది చాలా బాగుంది. అంటే డిపెండ్స్ అపాన్ అక్కడ ఉండేటువంటి సినిమా సిచ్యువేషన్ ని బేస్ చేసుకొని ఆటోమేటిక్ గా మీకు బ్రైట్నెస్ అనేది హై అలాగే లో అవ్వడం జరుగుతుంది. అండ్ OTT కంటెంట్స్ అన్నిటిలో కూడా మీరు ఫుల్ హెచ్డీలో స్ట్రీమ్ అయితే చేయొచ్చు. ఒకవేళ ఆ కంటెంట్ ప్లాట్ఫామ్ లో మీకు 4K సబ్స్క్రిప్షన్ ఉంది అన్నట్లయితే కనుక డైరెక్ట్ గా మీకు 4K లో వీడియో కంటెంట్ అయితే చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం నాకు 4K సబ్స్క్రిప్షన్ ఉంది. అండ్ ఇక్కడ మీకు డైరెక్ట్ గా కంటెంట్ కూడా అల్ట్రా హై డెఫినేషన్ కింద చూస్తున్నారు కదా, అల్ట్రా హై డెఫినేషన్ లో మనకు ప్లే అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు యూట్యూబ్ లో కూడా OTTలో డిపెండ్స్ అపాన్ మీరు లోడ్ చేసుకునేటువంటి కంటెంట్ బేస్ చేసుకొని ఇక్కడ 4K లో 60 FPS లో మనకు ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఒకసారి అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కలర్స్ అనేవి చాలా పాప్ అవుతూ కనపడటంతో పాటు బ్లాక్స్ కూడా చాలా డీపర్ బ్లాక్ గా మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ దీంట్లో మనకి IPS ప్యానల్ ని యూజ్ చేశారు. ఇందులో ఈ స్క్రీన్ ఫ్లిక్కరింగ్ ఇష్యూస్ ఇలాంటివి అయితే ఏమీ లేదు, విచ్ ఈస్ గుడ్ థింగ్. అండ్ మీకు కార్నర్స్ నుంచి దీన్ని అబ్జర్వ్ చేసినా కానీ ఎక్కడ మీకు నెగిటివ్ షేడ్స్ లాంటివి కూడా కనిపించవు. సో ఒకసారి ఆడియో క్వాలిటీ కూడా విందాం. దీంట్లో మనకి టోటల్లీ 4 స్పీకర్స్ రావడం జరుగుతుంది. 2 మాస్టర్ స్పీకర్స్. దీని ద్వారా మీకు మిడ్స్ అలాగే లోస్ వస్తూ ఉంటే 2 వచ్చేటప్పటికే హైస్ రావడం జరుగుతుంది, అంటే ట్వీటర్స్. మొత్తం ఓవరాల్గా 4 స్పీకర్స్కి కలిపి మనకి 50 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ రావడం జరుగుతుంది. సో బేసిక్గా మెయిన్ స్పీకర్ మాస్టర్ స్పీకర్స్ ఏవైతున్నాయో 15+15 అంటే 30 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్ ఇవ్వటం జరుగుతుంది. అండ్ దీంతో పాటు మరొక 2 ట్రిపుల్స్ ఏదైతే హైస్ ఉన్నాయో ఇవి మనకి 10+10 అంటే 20 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక మ్యూజిక్ వింటున్నారంటే లైక్ స్పాటిఫై కావచ్చు, యూట్యూబ్ మ్యూజిక్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో మీకు ఓన్లీ ఆడియో మాత్రం రావాలి, వీడియో కనపడకూడదు అన్నట్లయితే కనుక సౌండ్ ఓన్లీ మోడ్ ఫీచర్ని కూడా మనం ఇందులో తీసుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ మీరు చూడొచ్చు సౌండ్లో కూడా కొన్ని ప్రీసెట్స్ మనకు ప్రొవైడ్ చేశారు. స్టాండర్డ్, సినిమా, మ్యూజిక్, న్యూస్ అలాగే పర్సనల్. అంటే బేసిక్గా డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మీరైతే వీటిని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఒకసారి సౌండ్ ఆడియో క్వాలిటీ కూడా వినండి. బట్ నేనైతే చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. మీకు ఇదే కాదు, ఏ టీవీకైనా కానీ మీకు ఆడియో కొంచెం మంచి ఎన్రిచ్డ్గా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సౌండ్ బార్ కావాల్సిందే. అక్కడ నీకు స్లోగన్ వినిపిస్తుంది. వాయిస్ అయితే మనకి లౌడ్గానే ఉంది, కానీ ఆ క్వాలిటీ ఇంకొంచెం బెటర్గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. బట్ నేనైతే చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. ఇదే కాదు, ఏ స్మార్ట్ టీవీకైనా కానీ మీకు డెడికేటెడ్గా ఒక సౌండ్ బార్ లేదు అన్నట్లయితే కనుక ఒక హోమ్ థియేటర్ ఇలాంటివి ఉన్నాయి అన్నట్లయితే మీకు బెటర్ క్వాలిటీ ఆడియో అవుట్పుట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఫైనల్గా పిక్చర్ క్వాలిటీ అయితే బాగుంది. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ముఖ్యంగా వ్యూ డన్ ఏ వండర్ఫుల్ జాబ్ అని నేను అంటాను. అండ్ దీంతో పాటు ప్యారలల్గా ఆడియో మీద ఇంకొంచెం బెటర్ కాన్సన్ట్రేషన్ చేస్తుంటే బాగుండేది. ఒకవేళ సౌండ్ బార్ వాడకుండా టీవీ సౌండ్తో స్థిరపడాలనుకుంటున్నారు అన్నట్లయితే, లేదా నేనైతే స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను ఒక సౌండ్ బార్ తీసుకోమని, సో దట్ మీకు బెటర్ ఆడియో క్వాలిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. పిక్చర్ క్వాలిటీ మాత్రం ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మనకి IPS ప్యానల్ని యూజ్ చేశారు. 400 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్సే కదా అనుకోకండి, రియల్ టైంలో మీకు పిక్చర్ కలర్స్ ఏవైతేనే పంచిగా కనపడటంతో పాటు ఈవెన్ మీరు ఒక బ్రైటర్ డే లైట్లో ఈవెన్ మీ విండోస్ లేదన్నట్లయితే మీ హాల్ రూమ్ ఓపెన్ చేసి చూసినా కానీ ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా, ఈవెన్ కార్నర్స్లో కూడా ఎలాంటి నెగిటివ్ షేడ్స్ లేకుండా ప్రాపర్గా మీరు టీవీని అయితే వాచ్ చేయొచ్చు. ఒకవేళ మీ బడ్జెట్ 35,000 రూపాయల లోపల, ఇది వచ్చేటప్పటికి 34,000-33,000 రూపాయలకు వస్తుంది. కార్డ్ ఆఫర్స్ అదనంగా వస్తుంటాయి. ఆ బడ్జెట్ సెగ్మెంట్లో మాత్రం రియల్లీ ఫెంటాస్టిక్ డీల్ అనే నా అభిప్రాయం. దీంట్లో మీకు 2 వేరియంట్స్ ఉంటాయి, ఒకటి 43 ఇంచెస్, మరొకటి 55 ఇంచెస్. ఒకవేళ మీ రూమ్ సైజ్ కనుక 12 ఫీట్ కన్నా ఎక్కువగా ఉంది అన్నట్లయితే కనుక 55 ఇంచెస్కి వెళ్ళిపోండి, లేదా 10 ఫీట్ అయినా సరిపోతుంది 55కి వెళ్ళిపోండి. ఒకవేళ అంతకన్నా తక్కువగా ఉంది అన్నట్లయితే కనుక నన్ను అడిగితే 43 ఇంచెస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ 2 టీవీస్ కూడా అల్ట్రా హై డెఫినేషన్ 4Kకి సపోర్ట్ చేయడంతో పాటు HDR 10 కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎనీవే, ఈ టీవీకి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. అండ్ బై ద వే, యూట్యూబ్ కొత్తగా మనకి షాప్ ఫీచర్
ఫీచర్ అయితే తీసుకొచ్చింది. సో ఇక్కడ మీకు క్యారీ బ్యాగ్ లాగా సింబల్ చూపిస్తూ ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారంటే నేను రికమెండ్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని కూడా మీకు కనపడటం జరుగుతుంది. ఒకవేళ మీరు ఏదైనా ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇది మరింత సింపుల్ వే. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అంటే ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.